పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగా ఉన్నటువంటి ఒక కమర్షియల్ భవనం యొక్క ఆనుకొని ఉన్న సింగరేణి ప్రొటెక్షన్ వాల్ను సింగరేణి అధికారులు ఈరోజు నిర్మించడం జరిగింది. అయితే గతంలో ప్రైవేటు భవనానికి సంబంధించినటువంటి యజమాని అక్రమంగా సింగరేణి ప్రొటెక్షన్ వాల్ కూల్చివేశారంటూ కూడా గతంలో పలుమార్లు కూల్చివేయడం జరగడంతో సింగరేణి అధికారులు ఈరోజు సింగరేణి సెక్యూరిటీ సిబ్బందితో పాటు లోకల్గా ఉన్నటువంటి స్థానిక పోలీస్ స్టేషన్ నుండి కూడా పోలీస్ బందోబస్తు నడుమ మళ్ళీ సింగరేణి ప్రొటెక్షన్ వాల్ అయితే నిర్మించడం జరిగింది. అయితే భవన యజమాని మాత్రం సింగరేణి అధికారులు తనను డబ్బులు సింగరేణిలో ఒక ఉన్నత అధికారి డబ్బులు డిమాండ్ చేశారు. అవన్నీ ఇవన్నీ కారణంగానే తనను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. చుట్టుపక్కల అనేక మంది కూడా ప్రొటెక్షన్ వాళ్ళు కూల్చి ఇళ్లకు వెళ్ళే విధంగా దారి ఉన్నప్పుడు కూడా తనను కావాలనే డబ్బు కోసమే వేధిస్తున్నారంటూ కూడా యజమాని అయితే వాపోతున్నాడు. అయితే స్థానికంగా ఈ యొక్క చిన్న అంశం అయినప్పుడు కూడా స్థానికంగా కొంత కలకరం అయితే రేపుతుంది. ఇటు సింగరేణి అధికారులు ఒక ప్రైవేటు వ్యక్తి మధ్య జరిగినటువంటి ఈ వివాదం ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా కేంద్రం బస్టాండ్ వద్ద ఉన్నటువంటి రాజీవ్ రహదారి పైన ఉన్న సిగ్నల్ వద్ద పెద్దపల్లి మండలం బొంపెల్లి గ్రామానికి చెందినటువంటి గుర్రాల తిరుపతి లక్ష్మి దంపతులు ద్విచక్ర వాహనం పైన వెళ్తూ ప్రమాదవశాత్తు లారీ కింద పడడం జరిగింది. అయితే అదృష్టవశాత్తు అయితే ఇద్దరు దంపతులకు స్వల్ప గాయాలతో బయటపడ్డప్పటికీ కూడా స్థానికంగా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క రోడ్డు చాలా ప్రమాదకరంగా మారింది. గతంలో 4 వ్యక్తులు కూడా ఇదే స్పాట్ వద్ద కూడా మరణించినప్పుడు కూడా అధికారులు అయితే ట్రాన్స్పోర్ట్ అధికారులు కావచ్చు, ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, ఇక్కడ సరైన విధంగా మార్కింగ్ చేయకపోవడం కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయంటూ కూడా స్థానికులు అయితే అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. స్వల్ప త్రుటిలో ప్రాణాపాయ స్థానం నుండి బయటపడ్డటువంటి వారిని చూసి కూడా అందరూ కూడా ఆశ్చర్యపోతున్న పరిస్థితి.